ప్రైజ్ ద లార్డ్. మనిషిగా ఉదయం లెగిస్తే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అయితే ఆ ఆలోచనలో దుష్టుని ఆలోచన ఏది, దేవుని ఆలోచన ఏదో తెలుసుకోవడం ఎలా? ఎలాంటి ఆలోచనలు ఈ దినాన నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని ఆలోచనలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటాయి, దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉంటాయి, నిన్ను ఫలింపచేసేవిగా ఉంటాయి, అండ్ అవి వాక్యానికి ఆధారమై ఉంటాయి. But the devil's thoughts are always self-seeking. The devil always is సెల్ఫ్-ఓరియంటెడ్. నిన్ను నీకు చూపిస్తూ ఉంటాడు, నీలోని టాలెంట్ని చూపిస్తాడు, లేకపోతే నీకొచ్చే అడ్వాంటేజ్ చూపిస్తాడు, లేకపోతే నీలో లేని దాన్ని నీతో మాట్లాడుతూ ఉంటాడు. అవ్వతో కూడా దుష్టుడు అలానే మాట్లాడాడు. పండు తినాలి అన్న ఆలోచనని అవ్వలో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ ఆలోచన ఒక్కటే కాదు కానీ అవ్వ జీవితంలో ఏది లేదో, అవ్వ ఆ పండు తింటే ఎంత బాగుంటుందో, ఆవిడకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటో వీటన్నిటినీ మాట్లాడాడు. అండ్ షీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ థాట్స్ and she performed the act. ఆమె ఆ ఆలోచనలకు ప్రభావితురాలయ్యి ఆ యొక్క పండును తినేసింది. ఈ దినాన్న నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉందేమో. ఒకసారి దినాన్న ఆగి నిన్ను నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ నీ ఆలోచన కానీ దేవుని వాక్యానికి అనుసంధానంగా లేకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి నిన్ను సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్స్ ప్లాన్స్ బి గ్రేటర్ అండ్ రిచర్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్.